మారవయ్యే చంద్రబాబు. మైండ్ సెట్ రైతులది కాదు మార్చుకోవాల్సింది, మైండ్ సెట్ మార్చుకోవాల్సింది ప్రజలు కాదు. 77, 78 ఏళ్ళు వయసు వచ్చి 50 ఏళ్ళ అనుభవం గడించిన తర్వాత ఇప్పటికైనా మార్చుకోవాల్సింది మీ మైండ్ సెట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం. పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. చదువు ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఇంగ్లీష్ మీడియం తీయటం వల్ల ఏంటి ఇబ్బంది? ఏంటి? డబ్బున్న వాళ్ళ పిల్లలతో లేదా ఎగువ మధ్యతరగతి దించి పైకి సంపద ఉన్నటువంటి వాళ్ళ పిల్లలతో పోటీ పడి ఉద్యోగాలు సాధించడంలో కానీ, జీవితాన్ని గెలవటంలో కానీ, జీవితంలో స్థిరపడటంలో కానీ పేద మధ్యతరగతి వర్గాల వల్ల అది మృగమయ్యే పరిస్థితి వచ్చింది. 2, పై చదువులు చదువుతున్నటువంటి పిల్లల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు చెల్లించకపోవటం వల్ల ఇవాళ చదువు మానేసే పరిస్థితులు, మానసిక వేదంతో కుంగిపోయి సరిగ్గా చదువుకోలేనటువంటి స్థితిగతులు రావటం, అమ్మా నాన్న పిల్లల చదువులు భారమై వాళ్ళ నెత్తి మీద కుంపట్లాగా మారటం, ఇదంతా కూడా ఈ సృష్టికర్త ఎవరయ్యా అంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయటంలో కానీ, పిల్లల్ని చదివించాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల నెత్తి మీద కుంపట్లాగా మారింది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే.